తల్లికి ప్రసవ వేదన లేకుండా మానవుని జన్మ లేదు. ఆత్మ వేదన లేకుండా ఆత్మల రక్షణ లేదండి. అద్భుతమైన మాదిరి మనకు యేసుక్రీస్తు వారు. ఏ విధంగా పాపి కోసం సిలువలో మరణించాడు. అటువంటి గొప్ప ప్రేమామయుడిని మనం మాదిరిగా తీసుకొని, ఆ ప్రసవ వేదనతోటి ఆత్మలని రక్షించాలండి. మనం చర్చికెళ్తూ అదే ప్రసవ వేదన మనకు ప్రతిరోజు ఎందుకుండట్లేదు? నశించిపోతున్నారు గదా ఎంతోమంది. ఎంతోమంది తాగుడుకు బానిసైపోతున్నారు. ఎంతోమంది వ్యభిచారానికి బానిసైపోతున్నారు. మనమే చర్చికి వెళ్తున్నాం. మన పనులు మనం జేసుకుంటున్నాం. కానీ ప్రార్థన గదిని మండించట్లేదు. మనం యథార్థంగా ఇంకా దేవుని ఎదుట మోకరించినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యాలు జేస్తాడండి. ఎంతమంది శిష్యులు హతసాక్షులయ్యారు. ఎంత ప్రసవ వేదన చెందారు. పౌలు గారు మనకు మాదిరి. ఆయన మాదిరిని మనం తీసుకొని నశించిపోయే వారి కోసం చక్కగా ప్రార్థించి అనేక ఆత్మలు రక్షించడమే మన ధ్యేయమండి. చీకట్లో మునుగుతున్న వారు ఎంతోమందున్నారు. ఆ చీకట్లో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఎంతోమందున్నారు. నరకపు పొరిమేరల్లో ఉన్న వాళ్ళు అనేకులున్నారండి. దయచేసి యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకుందాం. తప్పకుండా అనేక ఆత్మలను రక్షిద్దాం. ఈ చివరి దినాలలో మన ప్రార్థన గది మండాలండి. నామకార్థ క్రైస్తవ్యం అంతా తొలగిపోవాలి. దానికోసం యథార్థంగా ఉన్న ప్రతి క్రైస్తవులు ప్రార్థనలో చక్కగా దేవునితోని ఇంకా గడుపుదాం. నేను గూడా మంచి నిర్ణయం తీసుకుంటున్నా. నశించిపోతున్న ఆత్మల కోసం ప్రతిరోజు దేవుని ఎదుట మోకరించాలని. ప్రసవ వేదనతో అనేకులను మనం ఆత్మల సంపాదన కనాలండి. ఎంతమంది పాడైపోతున్నారో వారందరి కోసం ప్రార్థించే బాధ్యత మన క్రైస్తవులదే అండి. మనం నిర్లక్ష్యంగా ఉంటూ, మనమే వాళ్ళకు మాదిరి చూపించకుండా, ఒకవైపు చర్చికెళ్తూ మళ్ళీ ఇష్టానుసారంగా జీవిస్తే ఏమొస్తదండి? కొద్దిసేపేమో దేవుడు, దేవుడు, దేవుడు అంటున్నారు. కొద్దిసేపేమో మళ్ళీ లోకంలో కలిసిపోతున్నారు. ఏ విధంగా ఆత్మలు రక్షణ పొందుతాయి? ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వలె, ఒక పౌలు వలె, ఒక శిష్యుల వలె మనం సమర్పించుకుందామండి. అప్పుడే అద్భుత కార్యాలు చూడగలుగుతాం. దయచేసి ఈ లోకాన్ని విడిచి దేవుణ్ణి వెంబడించి అనేక ఆత్మల కోసం కన్నీటితో ప్రార్థించినప్పుడే మనం అసలైన క్రైస్తవం కదండి. దయచేసి ఇప్పటి నుంచైనా మనం దేవునికి సమర్పించుకొని అద్భుతాలు మన కళ్ళతో మనం చూడాలి. ఒక పాపి మారు మనసు పొందుతానంట పరలోకంలో ఎంతో ఆనందం జరుగుతుందంట కదా! అటువంటి ఆనందాన్ని మనం ఎందుకు తేలేము? ఎందుకు మనం ఒక పౌలు వలె, ఒక యేసుక్రీస్తు వలె, శిష్యుల వలె మనం ఎందుకు సమర్పించుకోవద్దు? ఒకసారి ఆలోచించండి. ఎంతకాలం ఈ లోకంలో మనం తృప్తి పడుతూ, ఎంతకాలం ఈ అల్పకాల పాపభోగాల్లో ఉంటామో ఆలోచించండి. సమర్పించుకుందాం. దేవుని చిత్తం నెరవేర్దాం.